హలో బిజీ పీపుల్, నమస్తే. వెల్కమ్ టు శ్రీనీలూస్ ఛానల్. నేను మీ నిఖిల తేజ. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ మన వీడియో వచ్చేసి లక్సంబర్గ్లో ఐష్లో బ్రాద్రే స్ట్రీట్ షాపింగ్ అనేది చేస్తున్నారండి. ఇక్కడైతే అంత డిస్కౌంట్స్ అనేది పెట్టేస్తారు మొత్తం. అంటే షాప్స్ వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏరియాల్లో పెడుతూ ఉంటారనమాట. సమ్మర్ స్టార్ట్ అయింది ఇక్కడ. వాళ్ళ షాప్స్లో ఉన్న ఐటమ్స్ అన్నీ గవర్నమెంట్ ఒక రోజు చెప్తుంది, ఆ రోజున బయట డిస్కౌంట్లో పెడతారు. ఇక్కడ చూసారా, అన్నీ వెదురుతో చేసినటువంటివి అన్నీ కూడా ఎంత బాగున్నాయో. ఈ బుట్టలు అవన్నీ కూడా నాకైతే చాలా చాలా బాగా నచ్చాయండి. కిందేమో మట్టి కుండల్లాగా ఉన్నాయి కదా, దాంట్లో వాళ్ళు లైట్స్ పెట్టుకుంటారు. చాలా బాగున్నాయండి. అవైతే బరువు కూడా ఉన్నాయి. ఆ కుర్చీలు అయితే ఎంత బాగున్నాయో. మనకు చూసినట్లయితే చిన్నప్పుడు ఉండేవి కదా అలాంటివి, వైర్తో చేసినటువంటివి, వెదురుతో చేసినటువంటి చైర్స్ అవన్నీ కూడా. ఇవైతే కొన్ని కొన్ని వైర్తో చేసినటువంటి ఉన్నాయి, కొన్ని ఏమో వెదురుతో చేసినవి ఉన్నాయి. అన్నీ కూడా చాలా బాగున్నాయండి. క్యాప్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడైతే ఇది నర్సరీ అనమాట. ఆ రోజు వాళ్ళు ఇష్టమైతే పెట్టుకుంటూ ఉంటారు అట్లాగా వాళ్ళ షాప్స్లో ఉన్నవన్నీ. అలాగే బయట నుంచి ఎవరైనా వచ్చి కూడా ఇట్లా పెట్టుకోవచ్చు. ఆ రోజున మొత్తం ఇలా సేల్ చేసుకోవచ్చు. అంటే డిస్కౌంట్ లాగా పెట్టుకుని అనమాట. ఇంకా బట్టలు కానీ అవన్నీ ఇంకా చాలా చాలా బాగున్నాయండి. పిల్లల బట్టలు అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే లేడీస్వి ఎక్సెల్ దగ్గర నుంచి డబుల్ ఎక్సెల్, త్రిబుల్ ఎక్సెల్ చాలా చాలా ఉన్నాయి. ఇక్కడ 3/4 ప్యాంట్స్, జీన్స్, నైట్ ప్యాంట్స్ అన్నీ. ఇంకా బొడ్డోళ్ళకైతే బుజ్జి బుజ్జి ఫ్రాక్లు ఎంతో బాగున్నాయో, ఎంతో ముద్దొస్తున్నాయో. ఇది వీడియో తీసేటప్పుడు మా బుజ్జిది పడుకుందనమాట ప్రాంలో. లేకపోతే అయితే దిగి వెళ్ళిపోతానని గందరగోళం చేసేది. పడుకుంది కాబట్టి నేను ప్రశాంతంగా తీయగలుగుతున్నాను. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడంతా అండి వాషింగ్ మిషన్లో వేసుకునే డిటర్జెంట్స్ ఉంటాయి కదా, సర్ఫ్ అవన్నీ. అట్లాగే మనకి ఇంకా ఫ్లేవర్ రకరకాలవన్నీ ఉన్నాయి. ఇంకా మనకి ఇంకా ఉంటాయి కదా అన్నీ. ఇట్లా వైట్ కలర్స్ అయితే ఇలాంటివి వేసుకోవాలి, తర్వాత కలర్ డ్రెస్సెస్కి అయితే ఇలాంటి లిక్విడ్ అని, అలా రకరకాల లిక్విడ్స్ ఉన్నాయి. పెర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మొత్తం హ్యాండ్ బ్యాగ్స్ అండి. హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఆఫర్స్ పెట్టారు. అసలు చాలా బాగున్నాయండి. క్వాలిటీ అది కూడా చాలా బాగుంది. చూడండి, 15 యూరోస్ అని ఉంది. వాళ్ళు ఇంకా ఏంటంటే పొద్దున్నుంచి ఇంకా పెడతారు కదా, ఈ ఒక్కరోజే అండి. అంటే ఈ ఒక్కరోజు యష్లో పెట్టాలి, ఇంకా నెక్స్ట్ రేపు వచ్చేసి ఇంకొక ప్లేస్లో పెట్టాలి. అలాగా వాళ్ళకి ఉంటుందండి, ఒక్కొక్క రోజు ఒక్కో చోట పెట్టాలి అని. సో ఇవాళ 4th కాబట్టి వాళ్ళు ఇక్కడ పెట్టారు. నెక్స్ట్ ఇంకేంటంటే 6th వచ్చేసి లక్సంబర్గ్ సిటీలో ఉంటుందండి. ఇట్లాగే మొత్తం షాపింగ్ అదంతా ఉంటుంది సిటీలో. కాబట్టి వాళ్ళు ఏంటంటే మార్నింగ్ నుంచి అమ్మిన రేట్ ఒకటి ఉంటుంది, ఈవినింగ్ ఇంకా క్లోజింగ్ టైంలో 6 కల్లా క్లోజ్ చేసేయాలి. మీరు 5:30 ఆ టైంకి వెళ్తే మీకు చాలా తగ్గిస్తారండి 5 తర్వాత. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చాలా బాగున్నాయి. ఇంక ఇవి చూసినట్లయితే టేబుల్ క్లాత్లు అండి అవన్నీ. ఇది ఇక్కడ ఫౌంటైన్ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది అది. ఎక్కువగా సమ్మర్ టైంలో ఓపెన్ చేస్తారు. మామూలుగా వింటర్ అప్పుడైతే దానిపైన గ్లాస్ లాగా వేసేసి క్లోజ్ చేస్తారు. ఇంక ఇది వచ్చేసి పెయింటింగ్స్ అయితే ఎంత బాగున్నాయి అంటే, ఇంకా నేను వెళ్ళినప్పటికీ ఇంకా అప్పుడే క్లోజ్ చేయడానికి ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. 5 తర్వాత వెళ్ళాను. నాకు అసలు చూసినట్లయితే అసలు ఎంత బాగున్నాయో అనిపించింది ఈ పెయింటింగ్స్ అవన్నీ కూడా. అండ్ ఇవాళ రెయిన్ ఉందని చెప్పారు. సో రెయిన్ ఉందని చెప్పేటప్పటికి ఇంకా లైట్గా జల్లు పడుతున్నట్లుగా ఉండేటప్పటికి ఇంకా పెయింటింగ్స్ అవన్నీ తడిసిపోతాయి కదా అని సర్దేస్తున్నారు అప్పుడే. ఎంత బాగున్నాయో పెయింటింగ్స్ అయితే, ఎంబోజ్ అయినట్లుగా. ఇంకా ఇవి వచ్చేసి బెడ్స్ అండి, అన్ని బెడ్షీట్స్, నెక్స్ట్ అలాగే పిల్లోస్ అవన్నీ కూడా ఎంత బాగున్నాయో అసలు. పెద్ద పెద్ద బెడ్స్ అవన్నీ ఉన్నాయి. మార్నింగ్ నుంచి అయితే ఇంకా చాలామంది ఉంటారండి, చాలామంది జనాలు, చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇంకా క్లోజింగ్ టైం కాబట్టి ఇంకా అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇవైతే మొత్తం అండి ఎన్ని రకాల పర్ఫ్యూమ్స్, ఎన్ని రకాలు ఉన్నాయో. మన అత్తర్లు అంటారు కదా, అవన్నీ ఎన్ని ఉన్నాయో అసలు. ఇంకా ఇవన్నీ వచ్చేసి ఇంకా స్లింగ్ బ్యాగ్స్ అనమాట. జెంట్స్కి స్లింగ్ బ్యాగ్స్ ఇందాక చూపించాను కదా, అవంతా లేడీస్వి, ఇవేమో జెంట్స్వి.
ఇంక ఇదంతా మొత్తం ఫోన్ కేసులు మొత్తం, ఇంకా పైన ఉండే స్క్రీన్ గార్డ్స్ అవన్నీ వెనక చూసారా బాక్సుల్లో మొత్తం స్టోరేజ్ ఎట్లా పెట్టారో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి. ఈ వీడియో గురించి కామెంట్ సెక్షన్లో కింద కామెంట్ అనేది పోస్ట్ చేయండి. పైన చూడండి నల్ల మబ్బు ఎలా వేసేసిందో. ఇక్కడేమో ఫుడ్ అండి, మనకు కావాల్సిన ఫుడ్ అంటే ఫ్రైస్ లేకపోతే ఇంకా క్యాండీస్ అవన్నీ కూడా ఉంటాయి. మా బుడ్డది పడుకుంది కాబట్టి సరిపోయింది, లేకపోతే మొత్తం చుట్టబెట్టేసేది. సో మరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. మీ నిఖిల తేజ అండి. సీ యూ, బాయ్ బాయ్.